హాయ్ ఫ్రెండ్, మేము ఈరోజు పాతకాలం కొబ్బరికాయతో కొబ్బరి రొట్టె తయారు చేసుకుంటున్నాం. ఇది బియ్యపు రవ్వ 2 గ్లాసులు, ఇది ఒక కొబ్బరి మిక్సీ పెట్టా, నూనె చేసిన బెల్లం, షుగరు, యాలక్కాయల పొడి. ఇప్పుడు తయారయ్యేదాన్ని చూద్దామండి. కానీ బాగుంటుంది. పాతకాలం వంటలన్నీ బాగుంటాయి. మా అమ్మగారు బాగా చేసేవారు. మా అమ్మగారు ఏ వంటలు చేసి పెట్టేవారు మాకు. ఇలాగ కొంచెం లైట్గా ఎక్కువ వేదనకుండా చేసుకుని ఇందులో బెల్లం, షుగర్ వేసుకోవాలి. ఇలా తిప్పి కొంచెం అంటే బాగుంటుంది. ఎట్లాగైతే అన్నీ కలిపిలా పెట్టుకుంటే చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కొబ్బరి. ఇప్పుడు కొబ్బరిలో టేస్ట్ వస్తుంది. మనం అంటే కొబ్బరి తినం, కానీ కేరళ వాళ్ళు ఎక్కువ కొబ్బరి తింటారు. చాలా బాగుంటుంది. అది హెల్త్ ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే కొబ్బరి హెల్త్ ఫుడ్ అంట, మంచిది ఫుడ్. అది కొబ్బరి తినడం మంచిది పిల్లలకు, సంటి పిల్లలకి. అందుకని మా అమ్మగారు బాగా చేసి పెట్టేవారు. ఇది ఫ్రెండ్, ఈ కలర్ రావాలి. ఇప్పుడు అందులో కొంచెం ఒక స్పూను ఇష్టం యాలక్కాయల పొడి వేసుకుంటే బాగుంటుంది. స్మెల్ ఒక స్పూన్ వేసా. ఇదిగో ఈ గ్లాస్తో నేను 2 గ్లాసులు రవ్వ తీసుకున్నా. అప్పుడు 4 గ్లాసుల వాటర్ పోతున్నా. 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. అంటే వాటర్ బాగా మళ్ళీ ఎట్లాగంటే అట్లా ఒకటికి 2 ఇట్లా 2 వేయాలన్నమాట. 4 గ్లాసుల వాటర్ పోసేసా. వాటర్ పోసేసిన తర్వాత అది కొద్దిగా ఇట్లా తిప్పి నీళ్ళు బాగా మసిలిపోవాలి. బాగా పొంగు వచ్చేసి మరిగిపోవాలి. బాగా మరిగినాక రవ్వ వేసుకోవాలి. రవ్వ చూపిస్తాను ఫ్రెండ్. ఇట్లా వాటర్ ఇట్లా మరిగిపోవాలి. చూడు, కొబ్బరి చక్కగా పైకి తేలిపోయింది. ఇప్పుడు ఇందులో రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసేసుకోవాలి. వేసుకొని ఇట్లా తిప్పాలి ఉండగట్టకుండా. ఫ్రెండ్, ఇలా తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే అడుగు పెట్టినకూడదు. చిన్న మంట పెట్టేసుకోవాలి. ఇలా తిప్పుతూనే ఉండాలి. గట్టి పడ్డది కొద్దిగా. ఇలా తిప్పుతూ ఉంటే అది గట్టి పడుతుంది. కొద్దిగా గట్టి పన్నిచ్చి మూత పెట్టేయాలి. అది ఇంకా నిదానంగా ఉడికిపోతుంది. తిప్పుతాను, ఎందుకంటే తిప్పనమ్మని ఆపేసి ఉంటే ఉండగట్టేది. అది ఇట్లా 4 పక్కలు బాగా కలిసేలాగా ఉండి ఉండలు కదా లేకుండా ఇట్లా కలుపుకోవాలి. స్మెల్ అయితే బాగా వస్తుంది ఫ్రెండ్, బాగా వస్తుంది ఫ్రెండ్ స్మెల్. ఇట్లా అయిపోయింది. ఇట్లా సరి చేసేసుకుని వస్తుందండి. అది ఇట్లా అయిపోయిన తర్వాత మనం తిన్నాక నచ్చటాక అదే నాకు అందంగా అంటాక పైన మనం ఏమన్నా పప్పులు ఏమన్నా వేసుకోవచ్చు. జీడిపప్పు వేసుకోవచ్చు, బాదం పప్పు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇది బయట నుంచి వస్తారు. మరి దీన్ని ఏమంటారు కూడా తెలియదు నాకు. పెద్ద వాటనర్స్ పప్పు ఏదంటారు. వాటనర్ ఏదో నా మాట తిరగదు. ఆయన చెప్పలేను కూడా నేను. అది వేస్తున్నాను, బాగుంటుందని. కిస్మిస్లు వేస్తున్నాను. పిల్లలు కట్ట బాగుంటుంది. హెల్తీ ఫుడ్లు అన్నీ మంచివి కదా. కోకోనట్ మంచిది, ఈ పప్పు మంచిది. ఈ కిడ్నీలో రాళ్ళలాగా ఉంటాయి, మా కిడ్నీలాగా ఉంటాయన్నమాట. ఇది ఏదో పప్పు అంటారు ఏదండి, నాకైతే తెలియదండి. చెప్పలేదని ఏమనుకోవద్దు. అదే హాయ్ ఫ్రెండ్, అది అయిపోయింది. కొబ్బరట్టు అది అలా ఉంటుంది. అక్కడ పక్క బాగా పర్లేదు, అయిపోయింది. ఇంకా అది నూనె అట్లా పైకి వస్తుంది. దీన్ని మనం ముక్కల కింద చేసుకుని మన ఇష్టం ఇట్లా ముక్కల కింద కోసుకొని ఇలా పెట్టుకుని ఇలా కోసేసుకొని ఒక్కొక్క ఇడ్లీ కింద అట్లా పైకి వస్తుంది. గట్టి పెడితే ఇట్లా పైకి వస్తుంది. హాయ్.
మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి.